హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎన్టీఎస్ తెలుగు టెక్ ఛానల్. ఈ వీడియోలో మీకు వాట్సాప్లో తెలియని కొన్ని హైడ్ అండ్ సీక్రెట్ ట్రిక్స్ అయితే మీకు చెప్పబోతున్నాను. ఇవి మనకి చాలా యూస్ అవుతాయి. దీనికోసం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి వాట్సాప్లో కొత్త ఫ్యూచర్ అయితే వచ్చింది. ఆ ఫ్యూచర్ ఏంటి అంటే, ముందుగా మీ మొబైల్లో ఉన్న వాట్సాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 3 వెర్టికల్ డాట్స్ ఉన్నాయి కదా, దాంట్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. మీ యొక్క ప్రొఫైల్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి, మనకి క్యూఆర్ కోడ్ అనేది మనకి కొత్త ఫ్యూచర్లో వచ్చింది. ఈ ఫ్యూచర్ దేనికి ఉపయోగపడుతుందంటే, క్యూఆర్ కోడ్ మనం ఎవరికైనా మెసేజ్ చేయాలనుకుంటాం, కానీ వాళ్ళ నెంబర్ అనేది మన కాంటాక్ట్స్లో సేవ్ చేసుకోకూడదు. అలాంటప్పుడు మనం ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి వాళ్ళకి నెంబర్ సేవ్ చేసుకోకుండానే మనం మెసేజ్ అనేది చేయవచ్చు. మనకి ఇక్కడ స్కాన్ కోడ్ అనేది ఉంటుంది. ఈ స్కాన్ కోడ్ని ఉపయోగించి మనం అవతల వారి క్యూఆర్ కోడ్ని మనం ఈ విధంగా స్కాన్ చేసి వాళ్ళకి అనేది నెంబర్ సేవ్ చేసుకోకుండానే మెసేజ్ అనేది చేయవచ్చు ఈ విధంగా. నెక్స్ట్ వన్ వచ్చేసి, మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు ఎక్కువ వాట్సాప్లో ఎవరితో చాట్ చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలని ఉంటుంది. ఈ ట్రిక్ని ఉపయోగించి మీరైతే వాళ్ళ ఎవరితో చాట్ చేస్తున్నారు అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. దీనికోసం ఎవరి ఫోన్లోనైనా ఇక్కడ 3 వెర్టికల్ డాట్స్ ఉన్నాయి కదా, దాంట్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూడండి డేటా అండ్ స్టోరేజ్ యూసేజ్ ఉంది కదా, దాంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి స్టోరేజ్ యూసేజ్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది. మనం ఎవరితో ఎక్కువ చాట్ చేస్తే వాళ్ళు అనేది టాప్లోకి అనేది వాళ్ళ నేమ్ అనేది వస్తుంది. ఈ విధంగా మనకి ఎలా టాప్లోకి వస్తుందంటే, మనం చేసే మెసేజ్లు బట్టి మనం పంపించే వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ వాళ్ళు ఎక్కువ పంపిస్తాం కాబట్టి వాళ్ళకి స్టోరేజ్ అనేది ఎక్కువ అవడం వల్ల మనకి నేమ్ అనేది టాప్లోకి వస్తుంది. ఈ విధంగా మనం చాలా ఈజీగా ఎవరితో చాట్ చేస్తున్నారు ఎక్కువ అనేది తెలుసుకోవచ్చు ఈ ట్రిక్ను ఉపయోగించి. నెక్స్ట్ వన్ వచ్చేసి, మనం ఎవరికైనా సంవత్సరం కొద్దీ మనం చాట్ చేస్తూ ఉంటాం కదా, సంవత్సరాల కొద్దీ మనం వాళ్ళప్పుడు మనం చాట్ చేసినప్పుడు మనకి ఫస్ట్ స్టార్టింగ్లోని చేసిన మెసేజ్ని మనం చూడాలనుకుంటాం. దానికోసం ఈ విధంగా మనం స్క్రోల్ చేసుకుంటూ టాప్లోకి వెళ్తాం. ఈ విధంగా మనం స్క్రోల్ చేయడం వల్ల మనకు అనేది టైం వేస్ట్ అనేది అవుతుంది. ఇలా కాకుండా మనం ఈజీగా ఈ ట్రిక్ను ఉపయోగించి మనం ఈజీగా ఎటువంటి మెసేజ్ని స్టార్టింగ్లో ఉన్న మెసేజ్ని కూడా చూసుకోవచ్చు. దీనికోసం ఇక్కడ 3 వెర్టికల్ డాట్స్ ఉన్నాయి కదా, దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మోర్ ఉంది కదా, మోర్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్పోర్ట్ చార్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ చార్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఇంక్లూడ్ మీడియా వితౌట్ మీడియా అని అడుగుతుంది. ఇంక్లూడ్ మీడియా అంటే మనకి ఫొటోస్ వీడియోస్ కూడా వస్తుంటాయి. దీనికోసం మనం వితౌట్ మీడియాని క్లిక్ చేస్తే ఇలా లోడింగ్ అయ్యి మనకి ఈ విధంగానే ఓపెన్ అవుతుంది. మనకి ఎవరిదైనా మీరు ఆ చార్ట్ని చూడాలి అనుకుంటే మీరు ఒకరు ఉన్న గ్రూప్లో కానీ ఎవరితోనైనా షేర్ చేయండి. ముందు మనం షేర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అనేది వస్తుంది. చూడండి, మనకి పీడిఎఫ్ రూపంలో అది కన్వర్ట్ అయ్యి మనకి ఈ విధంగా సెండ్ అయిపోయిన తర్వాత దాని మీద క్లిక్ చేసి మనం పీడిఎఫ్ రూపంలో అయితే దాన్ని చూసుకోవచ్చు. మన యొక్క చాటింగ్ ఫుల్ డీటెయిల్స్ అనేది ఇందులో ఉంటుంది. మనం ఈ విధంగా స్టార్టింగ్లో ఉన్న మెసేజ్ టైం డేట్ ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి ఇందులోనే ఉంటాయి. ఈ విధంగా మనం స్క్రోల్ చేసుకోకుండానే మనకి ఫుల్ డీటెయిల్స్, మనం చాటింగ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఒక పేజ్లో మనకి ఈ విధంగా అయితే మనం చూసుకోవచ్చు. ఈ ట్రిక్ని యూస్ చేసి మనం ఈ విధంగా మనం చాట్ని అనేది ఈజీగా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి, మనం ఎవరికైనా వాయిస్ మెసేజ్లు అనేది పంపిస్తూ ఉంటాం కదా, పంపించినప్పుడు మనకి ఈ విధంగా రికార్డ్ చేసి పంపించిన తర్వాత మనం వినాల్సి ఉంటుంది. ఆ ఆడియో ఎలా ఉందనేసి ఆ పంపించిన తర్వాత వినాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీకు చెప్పబోయే ట్రిక్తో మీరు ఆ ఆడియోని పంపించక ముందే మీరు అయితే వినొచ్చు. దానికోసం మీరు ముందుగా మీ యొక్క ఆడియోని అయితే రికార్డ్ చేసుకోండి. ఈ విధంగా ఏదైనా వాయిస్ని మీరు రికార్డ్ చేయండి. రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం వాట్సాప్ ఓపెన్ చేస్తే విధంగా మనం ప్లే చేసుకోవచ్చు అనమాట. మన యొక్క ఆడియోని మనం నచ్చితే సెండ్ చేసుకోవచ్చు, లేకపోతే డిలీట్ కూడా మనం చేసుకోవచ్చు ఈ విధంగాన. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫ్యూచర్ అనేది చెప్పుకోవచ్చు. దీన్ని ఉపయోగించి మనం మన యొక్క వాట్సాప్లో స్టిక్కర్స్ ఉంటాయి కదా, ఈ స్టిక్కర్స్ని మనం కొత్తగా యానిమేటెడ్ స్టిక్కర్స్ అనేవి తీసుకొచ్చింది వాట్సాప్. ఇవి ఎలా మనం స్టిక్కర్స్లోకి యాడ్ చేసుకోవాలి అనుకుంటే, ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి అన్ని యానిమేటెడ్ స్టిక్కర్స్ వీటిని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి అందులోకి యాడ్ అవుతాయి. మనం ఇందులోకి డౌన్లోడ్ అయ్యి యాడ్ అవుతే మనం ఈజీగా మన ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎవరితోనైనా వీటిని పంపించుకోవచ్చు. ఈ విధంగా
ఇదైతే మనకి చాలా యూస్ అవుతుంది. మనకి స్టిక్కర్స్తో కాకుండా యానిమేటెడ్ స్టిక్కర్స్ కూడా మనం పంపించుకోవచ్చు, ఎమోజీస్ టైపు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ ట్రిక్స్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ పక్కగా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి.